అరుణాచల్ నుంచి రాత్రి ఇక్కడికి వచ్చారు గురుగారు. ఇంతకుముందు మీ బ్రహ్మ చైతన్య గురించి మీతో వీడియోలు చూశారు కదా, అన్ని లైకులు కొడుతున్నారు. ఆ గురువు ఇక్కడికి వచ్చారు, మళ్ళీ వచ్చారు. వచ్చి రాత్రి ఇక్కడ కలుసుకొని ధ్యానంలో కూర్చొని ఇప్పుడు మేము లేసాం. జస్ట్ ఒక 5 o'clock అయిన టైం. ఎర్లీ మార్నింగ్ కూర్చున్నాం అనమాట ఈ ప్రాంగణంలో. కూర్చున్న గురుగారు మాట్లాడుకుంటున్నాం మేము సరదాగా కబుర్లు. గురువు మాట్లాడు. బ్రహ్మర్షి అని చెప్పాను గురించి. అదే సుఖమహర్షి ఎట్లయితే పోయి వాళ్ళ తండ్రిని జనక మహారాజుని అడిగితే అంతిమ సత్యం ఏదో తెలుసుకోవాలని అనుకున్నాడు. చెప్పినారు, తండ్రి ఏదో చెప్పాడు, నా పుట్టుకతో తెలుసు, ఇప్పుడు మీరు అదే చెప్పారు అన్నారు. అంటే అంతిమ సత్యం ఏది అంటే ఉన్నది ఒకటే సత్యం, ఒకటే నిత్యం, అదే సచ్చిదానంద పరబ్రహ్మం అని. అంటే వాస్తవం నిజం ఏదో తెలుస్తుంది, అదే తెలుస్తుంది ఈ వారం రోజుల్లో. మనందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వటానికి, దుఃఖానికి గురి అవటానికి కారణం అంటే సత్యం తెలియకనే. సత్యం తెలిస్తే కన్ఫ్యూజ్ క్లియర్ అవుతుంది. ఇక్కడ ఒక ఆయన ముడివేణు రామరెడ్డి తాతని ఎవరో ఉండేవారట. ఆయన దగ్గరికి మా గురువు గారు ఒకప్పుడు వెళ్ళారట. వెళ్ళి ఒక 3 రోజులు ఉన్నారు. మామూలుగా ఆయన దగ్గరికి మహాత్ములు అంటే ఊర్లో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుంటారు కదా సహజంగా. ఆయన ఎక్కువ మంది కొంతమందితో కసురుకుంటారు, కొంతమంది సౌమ్యంగా మాట్లాడతారట. ఒకరు గురువు గారు ఉన్నప్పుడు ఒక వచ్చి ఏదో కనపడలేదంటే అట్లా పోయింది పో అన్నాడట. ఒక ఆయన ఎవరు టీచర్గా ఉండేవారు, ఆ ఊర్లో టీచర్గా పనిచేసి వచ్చిన తర్వాత ఆయన ఏదో స్వీట్స్ ఏదో తీసుకొచ్చి పెడితే ఆయన హాయిగా తింటున్నాడట ఏమనుకుంటా. మా గురువు గారు పోయినప్పుడు పోతూ ఏదైనా పనులు ఏదైనా తీసుకెళ్తా అని చెప్పేసి అనుకొని తీసుకెళ్లారట. ఆ పనులు ఇస్తే వాళ్ళ అమ్మ ఉంటారట. స్వామి పండు తీసుకోరు అన్నారట. అయినా సరే అని ఈయన ఇస్తే తీసుకున్నాడట పండు. మళ్ళీ వీరు మా గురువుగారు పాలే కదా తాగుతాం మేము, పాలు తెప్పించుకుందాం అని చెప్పేసి తెప్పిస్తూ నేను ఒక్కరిని వెళ్ళి తాగుతావు ఆయనకు కూడా ఇస్తానంటే ఇద్దామని చెప్పేసి పోతే స్వామి పాలు తాగరు, ఆయన పాలు తాగడని చెప్పారట వాళ్ళమ్మ. కానీ పాలు ఇస్తే తీసుకున్నారట. చూడు మరి క్యారెక్టర్. ఇంకా 2 రోజులు ఉన్నారు. తర్వాత ఏం లేవట ఫెసిలిటీస్, ఏదో ఒక ఇల్లు ఉంటుంది ఆడ ఉన్నారు. సరే ఇంకా పోయే ముందు ఇంకా అసలు విషయం అడగాలి కదా. అసలు ఈయన కొంతమంది ఏమనుకుంటారు, పిచ్చివాడు అనుకుంటారు, అవుతా నిజమే కదా, ఈయన తెలుసుకోవాలి కదా ఏంటనేది. అప్పుడు పోయి ఇంకా మెయిన్ ప్రశ్న వేయాలి కదా అని చెప్పేసి అడిగారట. స్వామి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అని చెప్పేసి. తెలివిగా ఉండడమే కదా నాయన అన్నారట. చూడండి ఎంత సింపుల్గా చేస్తున్నారా. అన్నిటి పట్ల తెలివిగా ఉంటాం, తెలివి అంటే ఎరుక అనేది అసలు తత్వం. తెలివిగా ఉండడమే కదా అని మామూలు భాషలో సింపుల్. అది మా గురువు గారు అంటే చూడండి ఎంత సింపుల్ గా చెప్పినాడు అని. అప్పుడు ఆయన సరేనైనా ఇంకే అంటే క్లియర్ అయిపోయింది, తెలివిగా ఉండడమే కదా నాయన అన్నాడట. ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే ఎరుకుతో ఉండటమే. అన్ని విషయాల పట్ల, ప్రపంచం పట్ల, సంసారం పట్ల, దేహం పట్ల, డబ్బు పట్ల సాక్షిగా నేను అంటే అదే సచ్చిదానందం, నిజతత్వం, మన నిజ స్వభావం. తెలివి అంటే మనకు తెలివి అనుకుంటే ఏదో మనం డబ్బు సంపాదించడం తెలివో, మనం పనిలో నైపుణ్యంగా ఉంటాం తెలివో కాదు. తెలివి అంటే గురుగారు చెప్తుందంటే తెలివి అంటే ఎరుక అంటే సాక్ష్యం ఉంటాం. అంటే ఎరుక ఒకటి, సాక్ష్యం ఒకటి, ప్రతిదీ అవేర్నెస్ ఉంటాం ఒకటి. ఎస్, అన్ని విషయాల పట్ల ఎరుకుతో ఉంటాం. మనం మాట్లాడే మాటతోటి, చూసే చూపుతోటి, ఇనికిడితోటి, నడిచే నడకతోటి, మన ప్రపంచ విషయాల ఎరుక, సంసార విషయాల ఎరుక, మన దేహం పట్ల ఎరుక, వీటన్నిటి పట్ల ఎరుకుతో మనం జీవించడం స్టార్ట్ చేస్తే మనం అలర్ట్గా ఉంటాం. ఇది జ్ఞానం అంటే ఇంక సపరేట్గా మెడలో కిరీటాలు సపరేట్గా ఉండదు. ఎలుగు వచ్చి ఆయన కంటి ముందు ఎలుగు అందరికి పగసచ్చినట్టు ఉండదు. చాలా మంది అనుకుంటారు గురుగారు అదే జ్ఞానం వచ్చింది ఆయన పక్క ఏదో ఎలుగు ఉంటుంది, ఒక హారా ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు జనం కదా. బుద్ధి అంటే కూడా ఇదే. మామూలుగా బుద్ధి లేదా అని తిడితే మనం నాకు బుద్ధి లేదా నీకే లేదా అని కూడా ఎదిరించాం. బుద్ధి అదే నిన్న ఆయన చెప్తాడు చూడు, బుద్ధి లేని వాడు మాట్లాడితే ఎట్లుంటది అన్నట్టు. అంటే బుద్ధి కలిగి ఉండడం అంటే ఇది ఆత్మజ్ఞానం కలిగి ఉండడం, బుద్ధి కలిగి ఉండడం అంటే
అది లేకుండా ఇంక ఏ బుద్ధి ఉన్నా అది బుద్ధి ఉన్నట్టు కాదు. ఉన్నట్టు కాదు, కానీ ఉన్నట్టు దానం చేస్తున్నా కానీ లేనట్టు అది. అప్పుడు మనం జనరల్గా మేము ఊర్లో ఏమో బుద్ధి లేదు అన్నాం అనుకో, నాకు బుద్ధి లేదు నీకుందా బుద్ధి అని అంటారు. అట్లా అంటే ఈ బుద్ధితో కాదు మనం మాట్లాడుకునేదే గురుగారు, కరెక్టా? అంటే గురుగారు చెబుతుంది బుద్ధిలోనే వేరే రకమైన బుద్ధులు ఉన్నాయన్నమాట. జ్ఞానపరమైన బుద్ధి, అజ్ఞానపరమైన బుద్ధి కూడా ఉంటుంది. బుద్ధి లేకపోతే మనం జీవించలేము, జీవిస్తూ ఉంటాము. కానీ ప్రపంచమైన బుద్ధి ఒకటను జ్ఞానపరమైన బుద్ధి, ఈ రెంట్లో డిఫరెంట్ ఉంది గురుగారు. జ్ఞానం అంటే కూడా అదే కదా, జ్ఞానము ప్రపంచ విషయాలను తెలుసుకునే జ్ఞానం వేరు, ఈ జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు. జ్ఞానం అంటే ఒకటే జ్ఞానం. ఈ జ్ఞానం ఏంటంటే అజ్ఞానము అజ్ఞానాలకు అతీతమైనది జ్ఞానం. జ్ఞానానికి అజ్ఞానానికి అతీతమైంది జ్ఞానం. ఈ జ్ఞానం పేరు కూడా జ్ఞానం అనాలి, కానీ ఈ రెండుకి అతీతమైంది. ఎందుకంటే ఈ జ్ఞానం శాశ్వత, మామూలుగా ముందు చెప్పుకున్న అజ్ఞానాలు ఉండే రెండు కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే అజ్ఞానం ఉంది, ఆ అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఈ జ్ఞానం కూడా శాశ్వతంగా ఉండట్లేదు. అది ప్రపంచ జ్ఞానం పోతే మళ్ళీ అజ్ఞానంలో పడిపోతున్నాం కదా. ఇది టేబుల్ అని తెలియని వాడికి అది టేబుల్ అని తెలియదు కదా, అది అజ్ఞానమే కదా. అది మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను ఇది టేబుల్ అయ్యా అని చెప్పాను, ఆ అజ్ఞానం పోయింది, టేబుల్ అన్న జ్ఞానం వచ్చింది కదా. ఇవి రెండు కూడా లేవు కదా, ఈ రెండు కూడా శాశ్వతంగా లేవు కదా. ముందు టేబుల్ లేదనుకున్నాడు, నువ్వు ఉందని చెప్పినాను. ఫస్ట్ లేనిది ఇప్పుడు ఉందంటే ఇంకోసారి వాడికి లేదని అనిపిస్తుందిగా. అవును, ఇది రెండు కాదంట. కాదు. అంటే నా మిత్రులారా, జ్ఞానం అంటే మమ్మల్ని చూసి అప్పుడప్పుడు మా ఇద్దరిని చూసి పెద్ద జ్ఞానంలో అంటుంటారు, పెద్ద జ్ఞానం అంటుంటారు. ఈ జ్ఞానం కాదు మాది, ఇంకో జ్ఞానం కోసం మేము తప్పర పడుతున్నాం. అలాంటి గురువులు కలవడానికి కోసం ప్రయత్నిస్తాం అనమాట. జ్ఞానం అంటే నిజమైంది తెలివికి, అజ్ఞానానికి, తెలివితేటలకి ఈ రెంటిని మించిందే. అజ్ఞానానికి జ్ఞానానికి అతీతమైంది జ్ఞానం. అంటే ఈ ప్రపంచ విషయాలు చదువులో జ్ఞానం ఉంటుంది, ఇది మా ఫైటింగ్లు ఎలా చేయాలి దానికి ఒక జ్ఞానం ఉంటుంది. అర్థమైందా? వాటితోటి ఏదో ఇంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఈ జ్ఞానం కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు మేము ఏదో పేరు ప్రతిష్టలు ఏదో అవార్డ్స్ వచ్చినాయి మాకు, సినిమాలో ఫైట్ మాస్టర్లు, తురుగులు, తోపులు అని అనుకుంటున్నారా? ఈ జ్ఞానం కూడా కాదని గురుగారు ఇప్పుడు కొట్టేశారు. ఇది జ్ఞానం ఏంటంటే ఓన్లీ బతుకు తెరువు కోసం, నువ్వు బతకటానికి కోసం అనేది ఇది ఉపయోగపడుతుంది, అంతే గురుగారు. కానీ నిజమైన బతకాలంటే ఆ జ్ఞానం కావాలి. అందుకని ఈ ఆత్మసత్యంలోకి వెళ్ళాలంటే చాలామంది నా మిత్రులు, మా ఫ్రెండ్స్ కూడా చెబుతూ ఉంటారు, ఏదో ఒక రోజు 2 రోజులు ధ్యానం చేయగల మొత్తంగా ప్రపంచం నాకు అర్థమైపోయింది, నాకు అన్ని విషయాలు చెబుతూ ఉంటారు అనమాట. అందుకని ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే కొంచెం సూక్ష్మంగా మనం ఆలోచించాలి. మొత్తం తెలిసిపోయిందని మనం అనుకుంటే మనం తెలుసుకోవాల్సిందే ఉండదు. గురుగారు, ఎస్, దానికోసం ప్రయత్నిస్తుంటేనే మనకు క్లారిటీ వస్తుంటుందని మనకు అర్థమవుతుంది. మీరు అన్నట్టు దానికి ఏమి అజ్ఞానం పరంగా వాళ్ళేం బోర్డు పెట్టుకొని ఎత్తిన తిరగరు. జ్ఞానాలని గుర్తించడం కూడా కష్టం అండి. బోర్డు పెట్టుకొని ఎలుగు వస్తున్నట్టు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఆశ్రమానికి పోతే వాళ్ళు రాణిస్తారా? వాళ్ళు ఇంతకుముందు ఉన్నట్టు పిచ్చి వాళ్ళుగా ఉంటారు, రానివ్వరు అని చెప్తారు గురువు గారు కూడా. ఎందుకంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి ఏం తెలియదు, అమ్మవారిని ప్రార్థించడం తెలుసు. ఇప్పుడు ఈ యోగాలు, ధ్యానాలు చేయడం అదంతా లేదు ఒకప్పుడు. ఇప్పుడు నీట్గా ఉండాలి, ఇట్లా 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 ఈ పద్ధతులతో ఉంటేనే రాబరికి రా అంటారు అన్నమాట. నాకు అవన్నీ తెలియదంటే అట్లయితే రాబరికి రాకూడదు చూడు, వెళ్ళిపోతే ఆసనం రాయిరు అన్నారు. వాళ్ళు ఒకప్పుడు ఎట్లున్నారు అట్లే ఉంటారు, పిచ్చి వాళ్ళలాగానే ఉంటారు. రమణ మహర్షి గోచి పెట్టుకొని ఉంటాడు. పోయారు అనుకోండి, ఎవరు పిచ్చివాడు వచ్చారు అటుపల్లి ఇచ్చి పంపించని రా అంటారు, కానీ లోపలికి రానిస్తారు. ఆయన ఉన్నప్పుడే గుర్తించలే. ఆయన మెట్ల దగ్గర కూర్చుని ఒక ఆయన ముందు రోజు పోయి అంటే భోజనం అయిపోయిందని పెట్టలేదట. స్వామి ఏమయ్యా నిలుచున్నా అంటే కొంచెం భోజనం పెట్టించని ఉంటే అంటే ఏమంటే ముందు ఇక్కడ పెట్టి తర్వాత మిగిలింది పక్కన బయట వాళ్ళకి పెట్టేవాళ్ళు సాధువులు. సరే అవును అట్లాగైతే సరే అని చెప్పేసి ఆయన మరుసటి రోజు ఏం చేశారు, పోయి మెట్ల మీద కూర్చున్నాడట భిక్షగాల దగ్గర.
ఎవరు గుర్తించలే ఆయన్ని, ఆ. భక్తులు కూడా గుర్తించలే. ఆ టైం అయింది 11:30కి, ఇప్పుడు మామూలు భోజనాలు పెడతారు కదా, టైం అయింది, ఇంకా భగవాన్ రాలేదే, ఆయన వస్తేనే స్టార్ట్ చేస్తారు, ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాడు. ఈ లోపు ఒక భక్తుడు బయట నుంచి లోపలికి పోతూ పోతూ చూసి మెట్ల దగ్గర ఏదేంటి భగవాన్ ఇక్కడ కూర్చున్నారని గుర్తించి, అప్పుడు అందరూ పోయి అడిగితే రండి భగవాన్ అంటే, ఆయన అందరికి పెట్టంగా మిగిలితే నాకు తీసుకురండి అయ్యా అన్నారట ఆయన భగవాన్. అబ్బా వీళ్ళు అన్నారు చూడు అట్లా. వీళ్ళు ముందు ఒక ఆయన వచ్చి అడిగాడు కదా, నాకు పెట్టలేదు అయిపోయింది అంటున్నారు అని చెప్పేసి. అందువల్ల ముందు సాధువు అప్పుడు ముందు వాళ్ళకి కదా పెట్టాల్సిందని ఈయన చెప్పకుండా మాటల్లో ఈడ పోయి ఆడ కూర్చున్నాడు, అందరు తినంగా మిగిలితే నాకు ఏదైనా తీసుకొచ్చి పెట్టండి అయ్యా అన్నాడు. దెబ్బతో మారిపోయింది సిస్టమ్ అంతా ముందు. అప్పుడు అందువల్ల ఇప్పుడు ప్రతిసారి ఇక్కడ మనం చూస్తే ముందు సాధువులకు పెట్టి అది అయిపోయిన తర్వాత నారాయణ స్వామి మళ్ళీ 11:30కు రమణాశ్వరం పెడతారు. ఆ మాటతో ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది కదా. మామూలుగా మాటతో చెప్తే పెద్దగా రికగ్నైజ్ చేయొచ్చు. ఇప్పుడు మిగిలితే తీసుకొచ్చి పెట్టండి, నేను కూడా వీళ్ళ మధ్య అడుక్కునేవాడిని అన్నట్టుగా కూర్చున్నాడు కదా అక్కడ. అట్లా ప్రాక్టికల్గా ఉంటుంది. గుడ్.